హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ తప్పకుండా షేర్ చేయండి. ఈరోజైతే వీడియోలో రంగోలీ బ్లాక్ హెన్నా చూపిస్తున్నాను. అది ఎగ్తో ఎలా పెట్టుకోవాలని చూపిస్తున్నాను. సో ఎగ్ చాలా చాలా మంచిది. సో ఈ సమ్మర్లో అయితే మనకి రంగోలీ బ్లాక్ హెన్నా వచ్చేసి కొంచెం చలువ చేస్తుంది అండి. సో హెయిర్ కూడా డ్రై అవ్వకుండా కొంచెం నరిషింగ్గా కండిషనింగ్గా ఉంటుందన్నమాట. సో దానికి ఇంకా ఎగ్ కూడా యాడ్ చేసి పెట్టామనుకోండి సూపర్గా ఉంటుంది. మన హెయిర్ అనేది చాలా హెల్దీ గ్రోత్గా పెరుగుతుందన్నమాట. హెన్నా అయితే ఇంకా అందులో ఉసిరి ఇంకా ఉంటుందన్నమాట. సో చాలా బాగా పనిచేస్తుంది. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే చూసేద్దాము. ఇక్కడైతే నేను డికాక్షన్ కాచుకున్నాను అనమాట. వాటర్లో ఇంకా పౌడర్ వేసేసి ఇంకా డికాక్షన్ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో కొంచెం గోరువెచ్చగా ఉండగానే యూస్ చేయాలి దీని వచ్చేసి. సో మరీ చల్లబడదు, మరి అలాగని వేడిగా ఉండకూడదు. సో మనం ఇంకా ఇక్కడ వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, ఇంకా వేడి నీళ్ళతో వాష్ చేసుకోవాలా, చల్ల నీళ్ళతో వాష్ చేసుకోవాలా, ఎంతసేపు పెట్టుకుంటే మంచిది అనేది ఇవన్నీ నేను మీకైతే మీ డౌట్స్కి క్లారిఫై ఇస్తాను. ఇంకా అలాగే షాంపూ యూజ్ చేయాలా లేదా అనేది కూడా చెప్తానమాట. ఇక్కడ వచ్చేసి ఎంతసేపు పెట్టుకోవాలనేది కూడా చెప్తాను అనమాట. ఇంకా వీడియో అయితే ఫుల్గా చూసేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడైతే నేను హెన్నా తీసుకున్నాను. ఇంకా అలాగే వచ్చేసి ఇక్కడ కొంచెం ఎగ్ అనమాట, మొత్తం ఓల్ ఎగ్ వేసేస్తున్నాను. సో ఎల్లో ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ వైట్ కూడా యూస్ చేయొచ్చు, కానీ ఎల్లో యూస్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. చాలా ప్రోటీన్ ఉంటుంది, మన హెయిర్కి కావాల్సిన గ్రోత్ చాలా బాగుంటుంది. ఇంకా హెన్నా వచ్చేసి మన హెయిర్కి చలువ చేస్తుందండి. ఇంకా అలాగే రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మన హెయిర్కి బాగా గ్రోత్ అనేది వస్తుంది అనమాట. హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోతుంది. సో ఎగ్ వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కొంచెంగా డికాక్షన్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మరీ జారుగా కలుపుకోవద్దు, కొంచెం గట్టిగానే ఉండాలి, ఎందుకంటే పెట్టుకునేటప్పుడు జారిపోతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ కలిపేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే అదంతా రెస్ట్ ఇస్తే ఒక మంచిగా తయారైపోతుంది అనమాట. అన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి. హెన్నా పౌడర్ ఇంకా డికాక్షన్ ఎగ్ వేసాం కదా, సో అన్నీ మంచిగా అబ్జర్వ్ అయిపోతాయి అన్నమాట. సో మనకైతే రెడీ అయిపోయింది. సో పెట్టుకునేటప్పుడు మనమైతే ఇక్కడ హెయిర్కి ఆయిల్ ఉండాలా ఉండకూడదా అనే డౌట్ చాలామంది అడుగుతున్నారు. నాకు ఇంతకుముందు ఒకటి హెన్నాది వీడియో పోస్ట్ చేశాను, దాని కింద చాలా కామెంట్స్ వస్తున్నాయి, అందుకని ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో మనకు వచ్చేసి ఇక్కడ హెయిర్కి ఆయిల్ ఉండకూడదండి. మనం వాష్ చేసుకున్న హెడ్ బాత్ చేసుకున్న హెయిర్కే పెట్టేసుకోవాలి. ఆయిల్ ఉంటే ఏంటంటే మొత్తం హెన్న మన జుట్టుకి పట్టుకోదనమాట. మనం వాష్ చేస్తే ఆయిలీ జిడ్డుగా ఉంటుంది. ఎందుకంటే మనం హెన్న పెట్టుకున్న తర్వాత మనం షాంపూతో మనం హెయిర్ని వాష్ చేసుకోమన్నమాట. సో అందుకని మనం హెయిర్కి ఏం లేకుండా అదే ఆయిల్ లేకుండా హెయిర్కి అప్లై చేసుకోవాలి హెన్నా అనమాట. హెన్నా పెట్టుకున్నాక కూడా హెయిర్కి షాంపూ పెట్టుకోవద్దా అనేది చాలామంది ఉన్న డౌట్ అనమాట. సో మనం హెన్నా ఓన్లీ వాటర్తోనే కడిగేసుకోవాలండి. చల్ల నీళ్ళతోని మాత్రమే కడుక్కోవాలి. హాట్ వాటర్ కూడా యూస్ చేయొద్దండి. హాట్ వాటర్ యూస్ చేస్తే ఏంటంటే ఇంకా మన హెయిర్ అనేది చాలా రఫ్గా అయిపోతుంది, డ్రైగా అవుతుంది అనమాట. సో మనం హెయిర్ అనేది కొంచెం షైనీగా అలాగే కండిషనర్గా ఉండడానికి కదా ప్యాక్ పెట్టుకునేది మనం హెన్నా. సో అందుకని మనం హాట్ వాటర్ కూడా యూస్ చేయొద్దు. మరీ చల్ల వాటర్ పడని వాళ్ళైతే కొంచెం గోరువెచ్చగా ఉండే యూస్ చేయండి. నాకైతే ఇంకా కూల్ వాటర్ యూస్ చేస్తేనే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా హెన్నా అయితే మొత్తంగా అప్లై చేసేసుకోవాలి. ఎంతసేపు పెట్టుకుంటే మంచిది అనేది కూడా చాలామంది డౌట్ అనమాట. ఇక్కడ వచ్చేసి దీన్ని మనం కండిషనింగ్ కోసం అయితే మాత్రం ఒక 30-40 మినిట్స్ సరిపోతుందన్నమాట. ఎక్కువసేపు పెట్టుకుంటే కూడా మరీ డ్రై అయిపోతుంది అనమాట. హెయిర్ అనేది మొత్తం స్కాల్ఫ్ అనేది మాయిశ్చరైజర్ మొత్తం కోల్పోతుంది. సో అందుకని 30-40 మినిట్స్ చాలన్నమాట. సో తర్వాత అయితే ఇంకా చల్ల వాటర్తో షాంపూ లేకుండా మొత్తం ట్యాప్ కింద వాష్ చేసేసుకోవాలన్నమాట.
ఇదండి. ఇంకా నేనైతే ఫుల్ మీ డౌట్స్ క్లారిఫై చేశాను అనుకుంటున్నా. ఎగ్ వేయడం వల్ల చూడండి వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో హెయిర్ చాలా షైనింగ్గా ఉంటుందన్నమాట. అలాగే థిక్ హెన్నా పెట్టుకోవడం వల్ల థిక్ అనిపిస్తుంది. మన హెయిర్ వాల్యూమ్ అనేది ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సో షైనీగా, అలాగే సమ్మర్లో మన హెయిర్ అనేది చాలా కూల్గా సాఫ్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి హెన్నా. సో తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే ఈ విధంగా. ఒకవేళ షాంపూ పెట్టి మనం వాష్ చేసుకోవాలనుకుంటే ఆ రోజు ఆయిల్ పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూతో వాష్ చేసుకుంటే సరిపోతుంది. నచ్చితే ఒక లైక్